ఇక్కడే ఆపు. అచ్చా శుక్రియా. ఏమిటి వెళ్తున్నావు? మీటర్ 8 రూపాయలుగా అయింది. మిగతా చిల్లరా? చిల్లరా? ఏం చిల్లరా? నాంపల్లికెళ్ళి ఇంత దూరం వస్తే మీటర్ మీద 2 రూపాయలు ఎక్స్ట్రా. వారేవా? ఎందుకు ఇవ్వాలి? మర్యాదగా చిల్లరిస్తావా? 100 ఫోన్ చేయమంటావా? ఏంది పోలీసులో ఫోన్ చేస్తావా? వారేవా, నా దగ్గర చిల్లలేదు. నువ్వే పట్టరాపో. అయితే ఇటు లోపలికి వెళ్ళి చిల్లర తెచ్చిస్తాను. నువ్వు లోపలికి పోయి తెచ్చేసరికి తెల్లారుతుంది. ఈ లోపల నా వేరే సవారు వెళ్ళిపోతుంది. ఇదిగో పాటు 2 రూపాయలు. వారేవా పారేవా, ఇప్పుడెలా వచ్చింది చిల్లర? పొద్దుగాల భలే గిరాకి దొరికినావు. హలో, డాక్టర్ శాంతి స్పీకింగ్. ఎవరు? నేను సరోజని మాట్లాడుతున్నాను. ఏమిటి ఇంత ప్రొద్దునే ఫోన్ చేశావు? 3వ నెంబర్ వార్డులో 5వ నెంబర్ బెడ్ మీద ఉన్న పేషెంట్ మరీ రౌడీలో ప్రవర్తిస్తున్నాడు. నిన్నటి నుంచి మందులు ఇంజెక్షన్స్ ఏమీ తీసుకోవడం లేదు. అతని దగ్గరికి వెళ్ళాలంటేనే భయంగా ఉంది. అతన్ని వెంటనే డిశ్చార్జ్ చేయడం మంచిది డాక్టర్. ఫూలిష్ గా మాట్లాడుకు. మన దగ్గరకు రకరకాల పేషెంట్స్ వస్తారు. వాళ్ళని ట్రీట్ చేయడానికి ముందు మనకు పేషెంట్స్ ఉండాలి. ఇంకో అరగంట అతన్ని జాగ్రత్తగా చూడండి. ఈలోగా నేను వస్తాను. నమస్కారం డాక్టర్ అమ్మ గారు. హాయ్ అరుణ, నువ్వటే రారా. ఏమిటి 2 ఏళ్లు కనపడపోయేసరికి నీకు అమ్మలా కనిపిస్తున్నాడా? సరేలే, శ్రీవారేమో లండన్ లో, శ్రీవతి ఏమో హైదరాబాద్ లో. పోస్టల్ ట్యూషన్ ఉన్నట్టే పోస్టల్ ప్రెగ్నెన్సీ ఏమైనా ఉంటే గానీ నువ్వు అమ్మ అవ్వు. పోవే. ఏమిటి ఉన్నట్టుండి ఉరులేని పిడుగులా ఊడిపడ్డావు? ఏమిటి సంగతి? మొన్న నేను విజయవాడలో ప్రజారాజ్యం దినపత్రిక ఇంటర్వ్యూలో ప్రెస్ రిపోర్టర్ గా సెలెక్ట్ అయ్యాను. నన్ను ఇక్కడ అపాయింట్ చేశారు. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. నువ్వు వెళ్ళి స్నానం గినం కానీ నేను టిఫిన్ చేసుకొస్తాను. టిఫిన్ నువ్వు చేస్తావా? ఏ వంట మనిషి లేదా? నా ఒక్కదానికి వంట మనిషి దేనికే? ఇప్పుడు నువ్వు వచ్చావు కదా, ఒక పూట నేను ఒక పూట నువ్వు చేసుకుంటే సరిపోతుంది. ఓకే. ఎవరండి మీరు? ఎడిటర్ గారిని కలవాలి. అంతకంటే ముందు మరో గొప్పవాడిని కలవాలి. ఎవరండి? సంచలన పత్రిక ప్రజారాజ్యం తాలూకు చీఫ్ ఎడిటర్ గారికి చీఫ్ సలహాలు సీక్రెట్లు చెప్పే ది గ్రేట్ కొండలరావు బి గారు. ఎక్కడున్నారండి? ఎక్కడే ఏమిటి, ఇక్కడే ఉన్నారు. అవసరమైతే మీ పక్కనే ఉంటారు. మీరా? బిఈ చదువుకుని బంట్రోత్ ఉద్యోగం చేస్తున్నారా? అది కాలేజీలో చదువుకుంటే ఎవరికైనా ఇచ్చేసే మామూలు డిగ్రీ. మందలా కాదే, తెలివైన వాడు, సాహసవంతుడు, బుద్ధిమంతుడు ఎవడున్నాడు ఈ ఆఫీసులో అని వెతికి వెతికి ఏరి కోరి పోయిన ఎడిటర్ గారు నన్ను మెచ్చి ఇచ్చిన డిగ్రీ ఈ బిఈ. అయితే మీ దగ్గర చాలా విషయాలు నేర్చుకోవాలి. గుడ్ గర్ల్, పనికొస్తావు, పైకి వస్తావు. రండి, సబ్ ఎడిటర్ గారు పిలుస్తున్నారు. ది గ్రేట్ కొండలరావు మాట్లాడుతుంటే మధ్యలో బ్రేక్ వేస్తావురా? చూస్తాను. వాడు బిఈ అని చెప్పాడండి. బిఈ అంటే డిగ్రీ కాదు, వాడు బందా కాదు, బ్రెయిన్ ఈటర్. మాట్లాడితే మెదడు తినేస్తాడు. సార్, ఈవిడ అరుణ, వీరు సబ్ ఎడిటర్ మురళి. నమస్కారం అండి. నమస్కారం, రండి. మే ఐ కమ్ ఇన్ సార్? షీ ఈజ్ మిస్ అరుణ, జర్నలిస్ట్. మన విజయవాడ ఆఫీస్ నుంచి వచ్చారు. ఐ సీ. రామ్మా, కూర్చో. థ్యాంక్ యూ. అపాయింట్మెంట్ లెటరేగా? ఎందుకమ్మా, విజయవాడ ఎడిటర్ గారు నాకు ఫోన్ చేసి చెప్పారు నువ్వు చాలా తెలివైన దానివని, నీ ఉపయోగం అక్కడికన్నా ఇక్కడే ఎక్కువగా ఉంటుందని. థ్యాంక్ యూ సార్. చూడమ్మా, జర్నలిజం అంటే ఆఫీసులో కూర్చుని చేసే పని కాదు. రకరకాల మనుషుల్ని కలుసుకోవాలి, అనేక చోట్ల తిరగాలి, వార్తలు సేకరించి అందులో ఉన్న నిజానిజాల్ని ప్రజలకు తెలియజేయాలి. నా శక్తి వంచన లేకుండా పనిచేస్తాను సార్. వెరీ గుడ్. నువ్వు అరుణని తీసుకెళ్లి అందరికీ పరిచయం చేసి ఆమె సీటు చూపించు. అలాగే సార్. వెళ్ళామా? ఇది తప్పయ్యా, నేను చెప్తున్నాను కదా. అప్పుడప్పుడు ఎడిటర్ గారే నా సలహాలు. ఎవడండి? డియర్ ఫ్రెండ్స్, షీ ఈజ్ మిస్ అరుణ, జర్నలిస్ట్. విజయవాడ ఆఫీస్ నుంచి వచ్చారు. ఓహో. హీ ఈజ్ మిస్టర్ అప్పారావు, ప్రూఫ్ రీడర్. నమస్కారం. హీ ఈజ్ మిస్టర్ ధర్మారావు, పొలిటికల్ జర్నలిస్ట్. షీ ఈజ్ మిస్ మేనకా, టైపిస్ట్. నమస్కారం. వచ్చే సంవత్సరం టైప్ పరీక్షలకు వెళ్తుందండి. ప్రస్తుతం టైపిస్ట్ గానే ఉందండి. పొప్రేట్ గారి రికమెండేషన్. హీ ఈజ్ మిస్టర్ బలరాం, కార్టూనిస్ట్. ఈయన వేసే కార్టూన్లు పెద్దవాళ్ళు నవ్వకపోయినా చిన్నపిల్లలు మాత్రం జడుచుకొని ఏడుస్తుంటారు అప్పుడప్పుడు.
కొండలరావు బియ్య గారు కాసేపు మా బ్రెయిన్ తినకుండా ఉంటారా? ఉంటేగా తినడానికి. ఈమె పత్రికల్లో వంటలు వార్పులు శీర్షిక రాస్తూ ఉంటారు, శ్రీమతి వేదవతి. నమస్కారం. ఇంట్లో వంటలు ఎలా చేయాలి ఇవి రాస్తుంటదండి. వీళ్ళ ఆయన మాత్రం ఎప్పుడో హోటల్లోనే భోంచేస్తుంటారు. వీరు వ్యాస్ భగవాన్, పత్రికల సినిమా రివ్యూల గురించి రాస్తూ ఉంటారు. ఈ సినిమా బాగుంది అని ఈయన రాశారు అనుకోండి, అది అక్కడ ఆడరు. అక్కడ బాగా ఆడే సినిమా గురించి ఈయన బాగా వ్రాయరు. అది వీరి ప్రత్యేకత. ఇంకొక ఆయన ఉన్నారండి మన స్టాఫ్ లో, స్టాఫ్ ఫోటోగ్రాఫర్. వారు ఇంకా అదిగో. హాయ్, గుడ్ మార్నింగ్. I am Bhanu, press photographer, and you are అరుణ. ఏమిటి, ఎలా తెలిసిందని ఆశ్చర్యపోతున్నారా? నా కళ్ళు, నా కెమెరా కొత్తగా ఎక్కడ ఏది కనిపించినా వెంటనే క్లిక్ చేస్తాయి. See? You know why? Because fast is my taste. And another final flash, మీరు కొత్తగా అపాయింట్ అయ్యారు, అందుకే కంగ్రాచులేషన్స్. నమస్కారం. బ్యూటిఫుల్ ఫ్రేమ్, క్లిక్ అవ్వలేదు. ఎనీవే, బెటర్ లక్ నెక్స్ట్ టైం. ఇదో విచిత్రమైన శాల్తీ. రండి మేడం, వెళ్దాం. హలో. అయ్యో, రండి, ఇదే మీ సీటు. విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. వస్తాను.
సార్, మన ఆఫీసులో ఇంటర్వ్యూ కోసం నిరుద్యోగులు వెయిట్ చేస్తున్నారు సార్. ఆడాళ్ళ మగాళ్ళ? వాళ్ళు వీళ్ళు కూడా ఉన్నారు సార్. లేడీస్ ఫస్ట్ బెస్ట్, జెంట్స్ నెక్స్ట్ వేస్ట్. అర్థమైంది సార్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. గుడ్ ఆర్ బ్యాడ్ రిజల్ట్స్ నెక్స్ట్. కమ్ కమ్ హియర్, కమ్ నియర్. జర్నలిస్ట్ కి జనరల్ నాలెడ్జ్ ముఖ్యం కాబట్టి దాని మీద ఒక ప్రశ్న వేస్తాను, మీరు సూటిగా సమాధానం చెప్పండి. అలాగేనండి. ఫస్ట్ టచింగ్, నెక్స్ట్ కిస్సింగ్, ఫైనల్ గా ఫైరింగ్. చిచి. చూడండి, డోంట్ కన్ఫ్యూజ్. యు సీ, దిస్ ఈజ్ టచింగ్, ఇప్పుడు కిస్సింగ్, ఫైనల్ గా ఫైరింగ్. క్షమించండి సార్, నేను అర్థం చేసుకోలేకపోయాను. ఓకే ఓకే, ఇప్పుడు ఇంకా కొన్ని ప్రశ్నలు వేయబోతున్నాను, వాటికి సరిగ్గా సమాధానం చెప్పాలి. అలాగే సార్. ఆ పత్రికల్లో హెడ్డింగ్ ఎక్కడ పెడతారు? పైన. కాదు, నేను కింద పెడతాను. ఆ? అదే మన స్పెషాలిటీ. ఇప్పుడు మన పత్రిక డెవలప్మెంట్ కోసం వింతలు విడ్డూరాలని న్యూస్ ఏమైనా చెప్పగలరా? చెప్పగలను. చెప్పండి. ఒకే కాన్పులో స్త్రీ 3 శిశువులు ప్రసవించింది. ఆ, విదేశీయులకు మన దేశ రహస్య పత్రాలను అందించిన డిఐజీ పట్టుబడిపోయారు. పూర్ గారు, స్త్రీలు ప్రసవించడం అన్నది మామూలు విషయం. అదే పురుషుడు ప్రసవించాడు అని రాసామనుకో వింత. కానిస్టేబుల్ గారి ఇంట్లో దొంగతనం చేయబోతూ డిఐజీ పట్టుబడ్డారని రాసామనుకో విడ్డూరం. ఇలా ఉండాలి వింతలు విడ్డూరాలంటే. వీటన్నిటికంటే ముఖ్యం సినిమా ఇండస్ట్రీ. సినిమా వాళ్ళ గురించి రాస్తేనే జనానికి మోజు క్రేజు. సినిమా వాళ్ళ గురించి కూడా చెప్పగలను సార్. చెప్పండి. దాదా ఫాల్కే గురించి కానీ, మహానటి సావిత్రి గురించి కానీ. అబ్బే, వీళ్ళ గురించి రాస్తే ఎవడో పేపర్ కొండో చదవడు. సెన్సేషనల్ న్యూస్ నేను చెప్తాను విను. జంతర్ మంతర్ ప్రొడక్షన్స్ వారి చిత్రంలో బట్టలు లేకుండా భానుశ్రీ నటిస్తుందా? శ్రీదేవిని పబ్లిక్ గా ముద్దు పెట్టుకున్న ఎన్టీఆర్. వివరాలు వచ్చే సంచికలో చూడండి. మరి వచ్చే సంచికలో రాయాలి కదండి. రాస్తాం. ఎలా? బడిపంతుల చిత్రంలో అంటాం. అప్పుడు శ్రీదేవికి 5 ఏళ్ల వయసు. అయితే నాకు ఉద్యోగం ఇస్తున్నాను. ఆ? ఆ, ఎంతో సేపటి నుంచి నేను మాట్లాడుతున్నా, అంత ఓపిక్ గా విన్నావు కాబట్టి నా పిఏగా అపాయింట్ చేస్తున్నాను. ఫాలోవింగ్. చూడమ్మా అరుణ, నిన్ను పొగుడుతున్నాన్ని కాదు, మన పత్రిక అభివృద్ధి చెందడానికి కారణం నువ్వు ప్రజా సమస్యలపై రాస్తున్న శీర్షికలు, వెలుగులోకి తెస్తున్న నిజాలు. ఇదంతా నా ప్రతిభే కాదు సార్, మీరిచ్చిన ప్రోత్సాహం కూడా కారణం. నా ప్రోత్సాహమే కాదమ్మా, నీ కృషి కూడా ఉంది. నీ ప్రతిభకు గీటురాయిగా ఒక ముఖ్యమైన పని అప్పగిస్తున్నాను. ఇక్కడి సెంట్రల్ జైల్లో రవివర్మ అనే హంతకుడున్నాడు. అతను మామూలు హంతకుడు కాదు. తన భార్యను దారుణంగా హత్య చేశాడు. ఆ నేరం రుజువైంది. త్వరలో అతన్ని ఉరి తీయబోతున్నారు. కానీ ఇప్పటి వరకు అతను కోర్టులో గానీ పోలీసులతో గానీ తను చేసిన ఈ హత్య గురించి ఏమీ చెప్పలేదు. ఇంతవరకు ఈ విషయం ఏ పత్రిక పట్టించుకోలేదు. నేను జైలు అధికారులకు ఫోన్ చేసి నిన్నక్కడికి పంపిస్తున్నానని, నీకు అతనితో ఇంటర్వ్యూ ఏర్పాటు చేయమని చెప్పాను. ఎంట్రీ పాస్ కూడా తెప్పించాను. నువ్వు అతన్ని కలుసుకుని ఏమాత్రం ఆరా తీయగలిగినా మన పత్రిక పేరు యావత్ భారతదేశంలో మారుమోగుతుంది. ఏమ్మా, అంత భయంకరమైన హంతకుణ్ణి ఇంటర్వ్యూ చేయడానికి భయపడుతున్నావా? లేదు సార్, ఇలాంటి అవకాశం కోసమే ఎదురు చూస్తున్నాను. వెరీ గుడ్. నువ్వు సాధిస్తావని పూర్తిగా నమ్ముతున్నా. గుడ్ మార్నింగ్ సార్. రావయ్యా రా. సెంట్రల్ జైల్లో రవివర్మ అనే ఖైదీని ఇంటర్వ్యూ చేయడానికి అరుణ వెళ్తోంది. నువ్వు కూడా నో సార్, కుదరదు. నాకు ఈ రోజు నుంచి క్రికెట్ మ్యాచ్ కవరేజ్ ఉంది. రేపో మాపో ఉరి తీయబడేవాడి ఫోటోలు తీయడం కంటే రాకెట్ స్పీడ్ లో వెళ్లే క్రికెట్ బాల్ ని కరెక్ట్ ఫ్రేమ్ లో క్లిక్ చేయడం నా ఆర్ట్. యు నో వై? ఫాస్ట్ ఇస్ మై టేస్ట్. అంత ఫాస్ట్ అయితే వేస్ట్ అయిపోతావయ్యా. సరే, నువ్వు వెళ్ళి క్రికెట్ కవరేజ్ చూడు. నేను వేరే ఏర్పాటు చేస్తాను. బాయ్ సార్. సీ యూ. ఇదిగో అమ్మా ఎంట్రీ పాస్. నువ్వు బయలుదేరు. నేను వేరే ఫోటోగ్రాఫర్ని ఏర్పాటు చేస్తాను. ఓకే సార్.
ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్ నమస్కారం అండి. ఐఎమ్ అరుణ. ఎస్ ఎస్ ఐ నో. మీ ఎడిటర్ గారు ఫోన్ చేసి చెప్పారు మీరు వస్తున్నారని. కూర్చోండి. థ్యాంక్ యూ. ఇప్పుడు మీరు ఎలాంటి వ్యక్తిని ఇంటర్వ్యూ చేయబోతున్నారో బహుశా మీకు తెలియదు అనుకుంటాను. కొన్ని నెలలుగా ప్రయత్నించినా మేము అతనితో ఒక్క మాటైనా మాట్లాడించలేకపోయాం. మీ ఎడిటర్ గారి నమ్మకం ఏంటో నాకు తెలియదు. అడిగారు గనక కాదనలేక పర్మిషన్ ఇచ్చాం. కమాన్, యూ కెన్ సీ ద జైల్. చూడండి, జైలు అంటే నరకమని, ఖైదీలను మేము హింసిస్తామని, వాళ్ళ పట్ల రాక్షసులుగా ప్రవర్తిస్తామని లోకంలో అపోహ ఉంది. బట్ ఐఎమ్ సారీ, ఇట్స్ నాట్ ట్రూ. ఖైదీలను మార్చడానికి మేము ఎంతగానో ప్రయత్నిస్తాం. వాళ్ళకు చదువులు చెప్పిస్తాం. ఏదో ఒక వృత్తి విద్య కూడా నేర్పించి వాళ్ళకు జీవితం మీద ఆశ కలిగేలా చేస్తాం. కానీ విడుదలై వెళ్ళాక సంఘంలో వాళ్ళ ప్రవర్తనకు బాధ్యత వహించవలసింది మేం కాదు. దానికి అనేక పరిస్థితులు కారణం కావచ్చు. ఇదే ఉరి తీసే స్థలం. ఉరి తీసే ముందు నేరస్తుని ఆరోగ్య పరిస్థితిని డాక్టర్ పరీక్ష చేస్తాడు. అతని బరువును బట్టి ఉరితాడు తయారు చేస్తాం. మెడకు ఉరితాడు తగిలించాక ఈ లీవర్ లాగితే ఈ పలక తొలగిపోతుంది. అతడు ఆ ఉరితాడుకు వేలాడుతూ కొన్ని క్షణాల పాటు గిలగిల్లాడి చనిపోతాడు. ఉరి తీయబడ్డ వ్యక్తి చనిపోయాడని నిర్ధారణ చేస్తూ డాక్టర్ సర్టిఫికెట్ ఇవ్వాలి. ఆ తర్వాత వాళ్ళ బంధువులు ఎవరైనా వస్తే ఆ శవాన్ని వాళ్ళకి అప్పగించడం జరుగుతుంది. నౌ యు ఆర్ గోయింగ్ టు సీ ద క్రిమినల్స్. నువ్వు వెళ్ళి ఖైదీ రవివర్మను తనకు కావలసిన వాళ్ళు ఎవరో చూడడానికి వచ్చారని చెప్పి వెంటనే తీసుకురా. మిస్ అరుణ, ఓ చిన్న పాయింట్. మీరు ప్రెస్ రిపోర్టర్ అని అతనికి ఏమాత్రం తెలిసినా మీరు వచ్చిన పని విఫలమవుతుంది. బీ కాషస్. నీకోసం మీ బంధువులు ఎవరు వచ్చారు. లే. రవివర్మని తీసుకొస్తున్నారు. నన్ను చూడ్డానికి వచ్చింది మీరేనా? మీరు నాకు తెలిసిన బంధువులు కారు. విజయ్ తరపు బంధువులా? నేనెవరికి బంధువుని కాను. కొన్ని నిజాలు అడిగి తెలుసుకుందామని వచ్చాను. మీరు ప్రెస్ రిపోర్టర్ అనుకుంటాను. నన్ను చూడ్డానికి నా వాళ్ళెవరో వచ్చారని చెప్తే చూడ్డానికి వచ్చాను. అబద్ధం చెప్పి రప్పించిన మీరు నిజమేం తెలుసుకుంటారు. ఆగో, విజయ్ ఎందుకు హత్య చేశావు? చెప్పు, ఎందుకు హత్య చేశావు? నేను ముందుగానే చెప్పాను, మీరు ప్రెస్ రిపోర్టర్ అని తెలిస్తే మీతో మాట్లాడండి. ఎనీవే, ఇప్పుడు నా వల్ల మీకు ఏం సహాయం కావాలన్నా చేస్తాను. మీ దగ్గర ఈ కేసుకు సంబంధించిన వివరాలు ఏమైనా ఉంటే ఇవ్వగలరా? ఓకే, ఇదిగో అతనికి సంబంధించిన ఫైల్. చూడండి, ఇందులో మీకు కావాల్సిన వివరాలు ఉంటాయని నేను అనుకోను. అయినా యూ కెన్ గో త్రూ ఇట్. చూడండి, మరో విషయం, అతని ఒంటి మీద ఉన్న గాయాలు మీరు చూసే ఉంటారు. వాటి సంగతి మీ పత్రికలో రాకుండా చూడండి. అతనికి బ్రతకాలని ఆశ ఉన్నట్లేదు, కానీ ఎందుకో 2 సార్లు జైలు నుంచి తప్పించుకోవాలని ప్రయత్నించాడు. ఆ ప్రయత్నాన్ని ఆపడానికి మేము అప్రయత్నంగా గాయపరచాల్సి వచ్చింది. మా అక్కను దారుణంగా హత్య చేసిన ఆ నరరూప రాక్షసుని చరిత్ర ఆ జైలు 4 గోడల మధ్య సమాధి కావడానికి వీల్లేదు.
లోకానికి తెలియాలి. మరణించిన చావని సత్యం. భార్యను హత్య చేసిన రవివర్మ యథార్థ గాథ. రవివర్మ ఒక మోడల్ అడ్వర్టైజింగ్ కంపెనీ ప్రొపరేటర్. కాస్త అందంగా కనిపించిన అమ్మాయిల్ని ఏదో విధంగా వలలో వేసుకుని మోడలింగ్ చేయించి ఆ డిజైన్స్ పెద్ద పెద్ద కంపెనీలకు అమ్మి డబ్బు చేసుకోవడం అతని వృత్తి. ఒకనాడు ఒక డ్యాన్స్ ప్రోగ్రాంలో విజయ్ని చూశాడు. నాట్యమని అభినయ వేదం భరతమని నవరసభరితం నాట్యమని అభినయ వేదం భరతమని చాటినవి ప్రతిభంగిమల భూమిలో శిలలే కలలై నవరసభరితం నాట్యమని అభినయ వేదం భరతమని నాట్యమని అభినయ వేదం భరతమని మరి చెదరక యుగమే క్షణమై నిలిచి నవరస భరితం నాట్యమని అభినయ వేదం భరతమని సాటినవి ప్రతిభంగిమల భూమిలో శిలలే కలలై నవరస భరితం నాట్యమని. ఈయన రవివర్మ గారిని మోడలింగ్ కంపెనీ ప్రొపరేటర్ గారు. నీతో మాట్లాడాలని వచ్చారు. మీరు మాట్లాడుతూ ఉండండి, వస్తాను. థ్యాంక్ యూ. మీ నాట్యం గురించి ప్రత్యేకంగా అభినందించక్కర్లేదు. ఎందుకంటే వందలాది ప్రజల కరతాళ ధ్వనులే రుజువు చేశాయి. ఇకపోతే నేను ఒక పిచ్చి కళాభిమాన్ని. చిత్రకళ, శిల్పకళ, నాట్యకళ, గానకళ, ఏ కళైనా పరవశించిపోతాను. ఎక్కడ ఏమాత్రం అందం కనిపించినా మైమరిచిపోతాను. అఫ్కోర్స్ అది నా వీక్నెస్ కావచ్చు. భలే వారే, కళాభిమానం వీక్నెస్ ఎందుకు అవుతుంది? అది కళాహృదయాల లక్షణం. ఓ థ్యాంక్ యూ. మీరు నన్ను కరెక్ట్ గా అర్థం చేసుకున్నారు. నాలో ఉన్న కళాదాహాన్ని తృప్తిపరచుకోవడానికి నేను ఒక మోడలింగ్ కంపెనీ స్టార్ట్ చేశాను. మోడలింగా?
ఎందుకలా ఆశ్చర్యపోతున్నారు? మోడలింగ్ కూడా ఒక ఆర్టేగా. ఇక నేను వచ్చిన విషయం ఏమిటంటే, మీరు మా కంపెనీలో మోడల్ గర్ల్ గా పనిచేస్తారే, అది మీకు ఇష్టమైతేనే. క్షమించండి, నాకు అలాంటివి నచ్చవు. ఏదో ఉద్యోగం చేస్తూ హాబీగా డాన్స్ చేస్తున్నాను. మీరు ఉద్యోగం చేసి సంపాదించే దానికంటే మోడలింగ్ చేసి ఎక్కువ సంపాదించచ్చుగా. నాకు అలాంటి ఆశ లేదు. ఓ, ఇట్స్ ఆల్ రైట్. మిమ్మల్ని బలవంత పెట్టదలుచుకోలేదు. అయినా నా ఆఫర్ గురించి మరోసారి ఆలోచించండి. వస్తాను. బాయ్. Seems to be a tough case. Let's see. మీకోసం ఎవరు వచ్చారు మేడం? ఎవరు? తెలీదు. వస్తున్నా. మీరా? హలో. ఏమిటి మళ్ళీ వచ్చారు? నా ఆఫర్ గురించి మీరు ఏం ఆలోచించుకున్నారో తెలుసుకుందామని. నాకు ఇష్టం లేదని ఆ రోజే చెప్పాను కదండి. అఫ్ కోర్స్, కానీ అవకాశాలు ఎప్పుడు రావు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే వాళ్లే సమర్థులు అనిపించుకుంటారు. పైగా ఆదాయం కూడా ఎక్కువ. నాకు అలాంటి ఆశలు లేవు. ఆల్ రైట్. కానీ ఏ అవసరం ఏర్పడినా, ఏ ఆపద కలిగినా ఆదుకునేవాడిని నేనున్నానని గుర్తు చేసేందుకు ఈ కార్డు మీ దగ్గర ఉంచండి ప్లీజ్. ఓకే, బాయ్. హలో, రవి వర్మ స్పీకింగ్. ఓ రవి, హౌ ఆర్ యూ? ఎవరు? విజయ మా ఆఫీస్లోనే పనిచేస్తుంది. మేడం, మేనేజర్ గారు రమ్మంటున్నారు. వస్తున్నా. మే ఐ కమ్ ఇన్ సార్? ఎస్, కమ్ ఇన్. ఇది చాలా ముఖ్యమైన లెటర్. ఒకసారి చదువుకుని టైప్ చేయి. ఏమిటి, ఉద్యోగం పోయినందుకే ఇంత బాధపడుతున్నావు? ఉద్యోగం పోయినందుకు కాదు శాంతి, కనీసం కారణం కూడా ఏమిటో చెప్పకుండా తీసేశారు. సరే, జరిగింది ఏదో జరిగింది. ఈ మాత్రం ఉద్యోగం మరొకటి దొరకపోతుందా? దొరకదని కాదు శాంతి, ఎన్ని రోజులు ఎన్ని ఆఫీసుల చుట్టూ తిరిగితే ఉద్యోగం దొరికిందో నీకు తెలీదు. ఇప్పుడు మళ్ళీ వేరే ఉద్యోగం దొరకాలంటే మరెంతకాలం పడుతుందో. ఈలోగా నా చెల్లెలు చదువు, నా హాస్టల్ ఖర్చులు, ఇవన్నీ ఆలోచిస్తుంటే ఏం చెయ్యాలో నాకు తోచడం లేదు. నన్ను పరాయిదాన్ని చేసి మాట్లాడికి విజయ. చెల్లెలి విషయం నేను చూసుకుంటాను. ఇక నువ్వు మాత్రం ఈ హాస్టల్లో ఉండాల్సిన అవసరం ఏమిటి? ప్రస్తుతం నేను ఒక్కదాన్నే ఉంటున్నాను. నాకు చేదుడు వాదుడుగా నువ్వు కూడా మా ఇంట్లోనే ఉండొచ్చుగా. వద్దు శాంతి, అమ్మా నాన్నని పోగొట్టుకుని ఒంటరిగా బ్రతుకుతున్న మాకు ఇప్పటికే నువ్వెంతో సహాయం చేశావు. ఇంకా నిన్ను ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. అమ్మగారు, విజయమ్మ గారు మీకు ఫోన్ వచ్చిందమ్మా. హలో. హలో, నేను రవివర్మనే, మీ శ్రేయోభిలాషిని. చెప్పండి. మీ ఆఫీస్కి వెళ్తే మీకు జరిగిన అన్యాయం గురించి తెలిసి సానుభూతి తెలియచేద్దామని ఫోన్ చేశాను. ఐఎమ్ రియలీ వెరీ సారీ ఫర్ దాట్. ఇట్స్ ఆల్ రైట్. అదిగో చూసారా, మీ గొంతే చెప్తుంది మీరు చాలా నిరాశపడిపోయారని. ఆఫ్టర్ ఆల్ 800 ఉద్యోగం పోయినంత మాత్రాన మీరంతగా బాధపడక్కర్లేదు. మీకు 8000 సంపాదించే మార్గం నేను చూపిస్తాను. మీ శ్రేయోభిలాష్గా చెప్తున్నాను, మరోసారి ఆలోచించండి. మరో మాట, ఆపదలో ఉన్నారని మిమ్మల్ని కార్నర్ చేయడం నా ఉద్దేశం కాదు. ఇప్పటికీ ఎప్పటికీ నా ఆఫర్గానే ఉంటుంది మీకోసం. విష్ యూ ఆల్ ద బెస్ట్. ఎవరిదే ఫోను? రవివర్మని ఒక మోడలింగ్ కంపెనీ ప్రొపరేటర్. చాలా సార్లు నన్ను మోడల్గా పనిచేయమని అడిగాడు, కానీ నేను ఒప్పుకోలేదు. ఇప్పుడు నా పరిస్థితి ఎలా తెలిసిందో కానీ ఫోన్ చేసి మళ్ళీ అడుగుతున్నాడు.
ఈ విషయంలో నీ సలహా ఏమిటే? వృత్తుల గౌరవం చేసే వ్యక్తులపై ఆధారపడి ఉంటుంది. ఈ విషయంలో నువ్వే బాగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకో. మోడలింగ్ చేయడానికే నిర్ణయించుకున్నాను. మార్వెలస్. డిజైన్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. జనరల్ గా మోడలింగ్ కంపెనీలకి బాంబే చాలా ఫేమస్. వాటి తలదన్నట్టుగా ఉంది మీ కంపెనీ. థ్యాంక్ యూ. మోడల్ గర్ల్స్ అందరిలోకి మీ న్యూ ఫైన్ విజయ సింప్లీ సూపర్. మీ కంపెనీ అభివృద్ధికి ఆమె ఒక్కతే చాలు. అది మీ అభిప్రాయం. నిజానికి ఆమె అభివృద్ధికి మా కంపెనీయే కారణం. కావచ్చు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఎవరు ఎంత ఎదిగిపోతారో ఊహించలేం. వ్యాపార దృష్టితో చెప్తున్నాను. మీరు ఆమెను గ్రిప్లో పెట్టుకోవడం మంచిది. ఏదో మాట్లాడాలన్నారు? ఏం లేదు. నా అనుకున్న వాళ్ళతో చెప్పుకుంటే గుండెల్లో బరువు, మనసులో బాధ కాస్త తగ్గుతుందని. నీకు బాధ ఏమిటండి? ఏ నేను మనిషిని కానా? అయ్యో అది కాదండి. ఇప్పుడు మీకేం తక్కువైందని? యు కరెక్ట్. నాకేం తక్కువ? ఆస్తుంది, ఐశ్వర్యం ఉంది. కానీ ఇంటికి వెళ్తే నా కోసం ఎదురు చూసే ఒక తోడు లేదు. ఎందుకంత బాధపడతారు? మీరు కోరుకుంటే 1,000,000 మంది వచ్చి నన్ను చూసి నా ఆస్తిని చూసి పెళ్లి చేసుకుంటారంటావు. బట్ నాకు కావాల్సింది అలాంటి వాళ్ళు కాదు విజయ. నన్ను ప్రేమించేవాళ్ళు, నన్ను అర్థం చేసుకునేవాళ్ళు. విజయ, నువ్వు మొదట మోడల్ గర్ల్ గా వచ్చినా మెల్లమెల్లగా నా హృదయంలో చోటు చేసుకున్నావు. నీకు అభ్యంతరం లేకపోతే నేను నా జీవిత భాగస్వామిగా చేసుకోవాలనుకుంటున్నాను. నా హృదయం నీ ముందుంచాను. బాగా ఆలోచించి నీ నిర్ణయం చెప్పు. ప్రియమైన చెల్లాయికి ఆశీస్సులు. ఢిల్లీలో కరస్పాండెంట్ కోర్సుకి అప్లికేషన్ పెట్టావని సీట్ రావచ్చని వ్రాసావు. చాలా సంతోషం. నీకు అంతకన్నా సంతోషకరమైన వార్త ఒకటి చెప్పాలి. వీలైనంత త్వరలో రా. ఇట్లు నీ అక్క విజయ. అక్క, నాతో ఏదో మాట్లాడాలన్నా? ఏమిటిది? అరుణ, నా జీవితంలో అతి ముఖ్యమైన నిర్ణయం తీసుకోబోయే ముందు నా చెల్లివి, ఆత్మీయురాలివైన నిన్ను ఒక సలహా అడుగుదామని ఇక్కడికి పిలిపించాను. ఏ విషయాలక్క? నా పెళ్లి విషయం. నేను పనిచేస్తున్న మోడలింగ్ కంపెనీ ప్రొప్రైటర్ రవివర్మ గారు నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు. మరి నీ నిర్ణయం ఏమిటి? ఒక మోడల్ గర్ల్ గా పరిచయమైన నేను ఆయన ఇవ్వదలుచుకున్న స్థానం తెలుసుకున్నాక నేను కాదనలేకపోతున్నాను. అన్నీ తెలిసిన దానివి. నువ్వే నిర్ణయం తీసుకున్నా ఆలోచించే తీసుకుంటావనే నమ్మకం నాకుంది. అయితే మేమెవరూ లేకుండానే నువ్వు పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. అదేమిటి, మీరెవరు లేకుండానా? అవునక్క. శాంతకేమో లండన్ వెళ్ళింది. నేనేమో ఢిల్లీలో అప్లై చేసిన జర్నలిజం కోర్సులో అర్జెంట్గా వెళ్ళి జాయిన్ కావాలి. అయితే అక్క, నాకు ప్రామిస్ చేయాలి. ఏమిటే? నేను తిరిగి వచ్చేసరికి మీరిద్దరూ ఒక బుల్లి రవివర్మని, బుల్లి విజయ్ని నాకు ఇవ్వాలి. ఓకే?
శిల్పం చేసిన కలను కథగా మార్చిన కళవు నీవే కవివి నీవే శిల్పివి నీవే శిలను శిల్పం చేసిన కలను కథగా మార్చిన తీసుకోండి. ఏమిటి ఇంకా ఎలా ఉన్నావు? ఇక్కడ నువ్వు పూజలు పునస్కారాలను కూర్చుంటే ఎలా? అక్కడ 10 గంటలకు నీతో ఇంపార్టెంట్ మోడల్ ఒకటి తీయాలి. త్వరగా రెడీగా. నాతో మోడలింగా? ఇప్పుడు నేను మీ భార్యనండి. భార్య అయితే మోడలింగ్ చేయకూడదు రూల్ ఉందా? ఇది వరకు నా దగ్గర మోడల్ గా పనిచేసిన వాళ్ళందరూ కూడా ఎవరో ఒకరి భార్యలే. అది కాదండి నా ఉద్దేశం. మరి ఏమిటి నీ ఉద్దేశం? కంపెనీ మూసేసి నీతో కులుకుతూ కూర్చోవాలనే? పని పాట మానేసి భర్తతో తిరగాలని ఏ భార్య కోరుకోదండి. మీ ఇంటి దీపంలా మీ కంటి వెలుగులా మసులుకోవాలన్నదే నా ఆశ. ఈ వెధవ సెంటిమెంట్స్ మానేసి త్వరగా రెడీ అవ్వు. 10 నిమిషాల్లో బయలుదేరాలి. ఓహ్, బ్యూటిఫుల్ డిజైన్. రవివర్మ గారు, మిమ్మల్ని ఎలా అభినందించాలో నాకు తెలియడం లేదు.
దేనికండి? ఇలాంటి డిజైన్స్ కి మీ భార్యను మోడల్ గా ఉపయోగిస్తున్నారంటే అది మీ కళాహృదయాన్ని తెలుపుతుంది. యు ఆర్ రియల్లీ గ్రేట్. ఆఫ్ కోర్స్, ఒక రకంగా గ్రేటే, కానీ చాలా మంది కళను కళగా చూడలేరు. భార్యాభర్తల మధ్య ఆ మాత్రం అండర్స్టాండింగ్ లేకపోతే అది దాంపత్యమే కాదు. మీరెళ్ళి మీ పనులు చూసుకోండి. సాయంత్రానికల్లా మీ డిజైన్ రెడీ. అలాగే సార్. థ్యాంక్ యూ. యూర్ వెల్కమ్. సార్, అమ్మగారు రెడీయా? లేదండి, అమ్మగారు ఆ డ్రెస్ వేసుకొని అంటున్నారు. ఏమిటి వేసుకోనంటుందా? ఏమిటి డ్రెస్ వేసుకున్నావట? అవును. కారణం? అసలు ఇది డ్రెస్సేనా? ఎంత అసహ్యంగా ఉంది. ఇది నాకు వేసి 10 మందిలో ప్రదర్శించడానికి మీ మనసులో అంగీకరించింది. ఈ డ్రెస్ వేసుకుంటావా లేదా? వేసుకోను. ఏమండి భార్యామణి గారు, ఆఫ్టర్ ఆల్ ఒక తాళిబొట్టు కట్టగానే పెద్ద పతివ్రతా శిరోమణిగా మారిపోయావా? ఇన్నాళ్ళు బ్రతుకు తెరువు కోసం బజార్లో పెట్టిన అందాన్ని ఈ రోజు భార్యనే ముసుగులో దాచుకోవాలనుకుంటున్నావా? ఈ పిచ్చి పిచ్చి వేషాలు నా దగ్గర పనికిరావు. అసలు నేను ఎందుకు పెళ్లి చేసుకున్నానో తెలుసా? కేవలం వ్యాపారం కోసం. అన్యాయంగా మాట్లాడకండి. ఆ రోజు మీరేం చెప్పారు? నా దగ్గర కావలసినంత డబ్బు ఉంది, ఆప్యాయంగా పలకరించే మనిషి లేడు, ఓదార్చి లాలించే తోడు లేదు, అందుకే నిన్ను పెళ్లి చేసుకుంటున్నాను అని అన్నారా లేదా? అన్నాను. నిన్ను మోడలింగ్ కి తీసుకురావడానికే నా తలప్రాణం తోక్కొచ్చింది. అలాంటి దాని భార్యను చేసుకోవాలంటే ఎన్ని అబద్ధాలు ఆడాలో అన్ని ఆడాను. పెళ్లి చేసుకున్నాను. ఎందుకు? నువ్వు కమ్మని వంట చేసి పెడతావని, ఏడాదికో బిడ్డలు కట్టావని కాదు, డబ్బు 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 సంపాదించడానికి. ఇంకా ఎందుకండి డబ్బు? కావలసినంత ఉంది. హాయిగా ఇద్దరం భార్యాభర్తలుగా కాపురం చేసుకోకుండా ఇలా నన్ను నడివీధిలోకి లాగడం దేనికండి? డబ్బు లేనప్పుడు మోడలింగ్ మంచి ఉద్యోగంలా కనిపించింది. ఇప్పుడు డబ్బులు సంపాదించే మగాడు దొరికేసరికి నీచమైన వృత్తిలా కనిపిస్తోందా? ఆఖరిసారిగా చెప్తున్నాను, మొదట మోడల్ గర్ల్వి, ఆ తర్వాతే నా భార్యవి. మొదట్లో ఒప్పుకున్న పని సక్రమంగా చేసావా సరి, లేదా నేను కట్టిన తాళి తెంచేయడానికి ఎంతోసేపు పట్టదు. మైండెడ్, బట్ స్టిల్ ఐ గివ్ యూ టైం. బాగా ఆలోచించుకో. ఆ విధంగా విజయ రవివర్మల మధ్య ఏర్పడిన కలతలో చిలికి చిలికి పెద్ద గాలివానైంది. కొన్ని రోజుల పాటు రవివర్మ ఇంటికి వచ్చేవాడు కాదు. వచ్చినా తాగొచ్చేవాడు. విజయకాయల్లో ఒక నరకమైపోయింది. ప్రతిరోజు ఆమెను ఏదో ఒక సాకుతో హింసించేవాడు. నరకంలో ఉండేవాళ్ళకు కూడా దేవుడు వరాలిస్తాడు కాబోలు. వచ్చేసారా? నేనే మీకు ఫోన్ చేద్దాం అనుకున్నా. ఫోన్ చేద్దాం అనుకుంటున్నారంటే ఏదో విశేషం ఉందన్నమాటే. ఏమిటి శ్రీమతి గారి మొహంలో ఎన్నడూ లేని సంబరం కనబడుతోంది? మనసు మార్చుకుని మళ్ళీ మోడలింగ్ చేద్దామని నిర్ణయించుకున్నారా? అబ్బే అది కాదండి. మరే మీరు తండ్రి కాబోతున్నారా? వావ్, థ్యాంక్స్ డార్లింగ్. ఎంత సంతోషమైన విషయం చెప్పావు. కడుపుతో ఉన్న వాళ్లకు ఏవో కోరికలు కలుగుతుంటాయట. చెప్పు, ఊటీ వెళ్దామా, కొడైకెనాల్ వెళ్దామా, లేదు కాశ్మీర్ వెళ్దామా? కానీ వెళ్ళడానికి ముందు ఒక్క విషయం మాత్రం ఖాయం చేసుకు వెళ్ళాలి. ఏమిటండి అది? ఇంతకీ ఆ పుట్టబోయే బిడ్డకు తండ్రి ఎవరు? ఏమిటి మీరు అనేది? ఎందుకంత కంగారు పడుతున్నావు? పుట్టబోయే బిడ్డకు తండ్రి ఎవరని అడిగాను. నేనేం చెప్పలేవా? ఆల్ రైట్, నేనే. ఆ బిడ్డకు నేనే తండ్రి అని చెప్పుకోవడంలో నాకే విధమైన అభ్యంతరమూ లేదు. కానీ ఒక బిడ్డ తల్లికి భర్తగా ఉండటానికి నేనేమాత్రం అంగీకరించను. ఏమిటండి మీ ఉద్దేశం? నా ఉద్దేశం అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఒక్కటే. నా కంపెనీ పైకి రావాలి, నేను లక్షలు లక్షలు సంపాదించాలి. ఇప్పటికే నువ్వు మోడల్గా పనిచేయడానికి అంగీకరించడం లేదు. ఇంకా బిడ్డ తల్లివైన తర్వాత అసలు పనికిరాని వస్తువు నా ఇంట్లో ఉండటానికి వీల్లేదు. గెట్ అవుట్. ఇలా అన్యాయంగా మాట్లాడకండి.
నేను మిమ్మల్ని నమ్మి మీ కష్ట సుఖాలు పంచుకుందామని మీ భార్యనయ్యాను. ఇప్పుడు నేను మీకు అనవసరమైన వస్తువునైనా? ఈ ప్రపంచంలో నాకు మీరు తప్ప ఇంకెవరున్నారు? ఈ స్థితిలో నన్ను బయటికి తరిమేస్తే ఎక్కడికి వెళ్తాను? నువ్వెక్కడికి వెళ్తావో నాకు అనవసరం. ఈ కన్నీళ్లకు సెంటిమెంట్స్ కు కరిగిపోయే మనిషిని కాదు. ఏమండి, దయచేసి అంత మాట అనకండి, మీ కాళ్ళు పట్టుకుంటాను. ఆఖరిసారిగా చెప్తాను, మర్యాదగా బయటకి ఏమండి? జాగ్రత్త. ఆ విధంగా అమానుషంగా గర్భవతి అనే దయాదాక్షిణ్యాలు లేకుండా ఆమెను ఇంటి నుండి తరిమేశాడు. దిక్కుతోచని స్థితిలో ఉన్న విజయ్కు డాక్టర్ శాంతి ఆశ్రయం ఇచ్చింది. ఆ తర్వాత రవివర్మ దుర్బుద్ధితో విడాకులు ఇవ్వవలసిందిగా కోర్టులో దావా వేశాడు. హలో లాయర్ గారు. హలో, రండి, కూర్చోండి. మిస్టర్ రవివర్మ, మీ మిస్సెస్ విజయ విడాకులకు ఏమాత్రం ఒప్పుకోవడం లేదు. ఆవిడ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అది నాకు అనవసరం. విడాకులు కోరింది నేను. సారీ వర్మ గారు, మీకు లా గురించి పెద్దగా తెలిసినట్లేదు. విడాకులు అనేవి ఉభయుల అంగీకారం మీద జరగాలి. అంతేకాకుండా దానికి బలవత్తరమైన కారణాలు చూపించాలి. చెప్పాను కదండి, ఆమె కడుపులో పెరుగుతున్న బిడ్డ నాది కాదని. అందుకు సాక్ష్యం ఏది చూపించలేకపోయారు కదా? నా మనస్సే దానికి సాక్ష్యం. లాభం లేదు వర్మ గారు, ఎంత మొండిగా వాదించినా ఈ కేసు గెలవడం కష్టం. విడాకులు రావటం అసంభవం. అయితే ఆవిడే గెలుస్తుందంటారా? ఎలా గెలుస్తుందో చూస్తాను. రండి, మీరెప్పటికైనా మీ మనసు మార్చుకుని నా కోసం కాకపోయినా నా కడుపులో పెరుగుతున్న మీ బిడ్డ కోసమైనా వస్తారని నాకు తెలుసు. రండి. నేనొచ్చింది నీ కోసం కాదు, నీ కడుపులో పెరుగుతున్న బిడ్డ కోసం. అంతకన్నా కాదు. విడాకులు ఇవ్వడానికి నువ్వు ఒప్పుకోలేదంటే దాని వెనక పెద్ద ప్లానే వేసుంటావు. బిడ్డను కని ఆ బిడ్డ సాకుతో నా ఆస్తిలో సగభాగాన్ని కొట్టేయాలనుకుంటున్నావు కాదు. కానీ విడాకులు ఇవ్వడానికి కోర్టే అక్కర్లేదు. నీకు శాశ్వతంగా విడాకులు ఇవ్వడానికి నేనే వచ్చాను. లోకమంతా ముఖాన ఉమ్మేసే పరిస్థితుల్లో కోర్టులో నిలబడ్డ రవివర్మ ఏమీ మాట్లాడలేకపోయాడు. నేరం రుజువైంది, అతనికి ఉరిశిక్ష పడింది. మిమ్మల్ని అందరినీ ఇక్కడ సమావేశపరచడానికి కారణం అరుణని అభినందించడానికి. అమ్మా అరుణ, నిన్ను అభినందించడానికి మాటలు చాలడం లేదమ్మా. మన ప్రజారాజ్యం పత్రిక అమ్మకం పెరగడం మాట అటుంచి నువ్వు రాసిన రవివర్మ యథార్థగాథను చదివిన లక్షలాది పాఠకులు, ముఖ్యంగా స్త్రీలు రాసిన ఉత్తరాలు ప్రచురిస్తే అదే ఒక పెద్ద గ్రంథం అయ్యేట్టుగా ఉంది. కడివెడు పాలల్లో ఒక ఉప్పురాయి అన్నట్టు ఒక ప్రత్యేకమైన ఉత్తరం వచ్చింది. అది రవివర్మ రాసింది. ప్రజారాజ్యం ఎడిటర్ గారికి మీ విలేఖరి రాసిన రవివర్మ యథార్థగాథ చాలా బాగుంది. ఆమె కల్పనా చాతుర్యాన్ని ఎంతో మెచ్చుకోవాలి. ఇంత మంచి కథను కల్పించిన ఆమె కథలో ఉన్న ఒక విలన్ పాత్రను మర్చిపోయింది. ఆ విలన్ పాత్రను ఆమె ఊహించగలిగి ఉంటే ఈ కథ ఒక కొత్త మలుపు తిరిగి ఉండేది. ఈ విషయం ఆమెకు తెలియజేయడానికే ఈ ఉత్తరం రాస్తున్నాను. ఇట్లు రవివర్మ. ఆ కథకు అతనే విలన్. తను చేసిన నేరాన్ని సమర్థించుకోవడానికే ఈ ఉత్తరం రాశాడు. ఏదేమైనా రవివర్మ మన పత్రికకు మంచి కథ అందించాడు. అతన్ని రేపు మాపు ఉరిదీయబోతున్నారు. మనందరి తరఫున అతనికి సానుభూతి తెలియజేస్తున్నాను. మిస్టర్ రవివర్మ, ఆనవాయితీ ప్రకారం అడుగుతున్నా, మీ చివరి కోరిక ఏమిటి? నా ఆఖరి వీలునామా రాయడానికి స్టాంప్ పేపర్ కావాలి. ఓకే, ఐ విల్ అరేంజ్.
రవివర్మ స్పృహతో పడిపోయాడు. అతని పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. అతను వెంటనే వేరే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి సార్. అయితే వెంటనే తీసుకెళ్ళండి. ఓకే సార్. హలో, త్వరగా పని. హలో, ఎవరు? అరుణ? నేనమ్మా. ఏంటి రామూర్తిని మాట్లాడుతున్నాను. నువ్వు ఇంటర్వ్యూ చేసిన రవివర్మ జైలు నుంచి తప్పించుకున్నట్ట. అతని కథ పత్రికలో రాశావనే కక్షతో అతను నిన్ను వెతుక్కుంటూ రావచ్చు. జాగ్రత్త. తలుపులు జాగ్రత్తగా వేసుకుని పడుకోండి. అలాగే. ఉంటాను. ఎవరే ఫోను? మా ఎడిటర్ గారు. రవివర్మ జైలు నుంచి తప్పించుకున్నట్ట. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. ఇట్స్ ఆల్ రైట్. హంతకుడు రవివర్మ జైలు నుంచి తప్పించుకున్నాడు. తప్పనిసరి పరిస్థితుల్లో మేము అతను షూట్ చేశాం. అతను గాయపడి ఈ వైపే వచ్చాడు. మీరేమైనా చూసారా? లేదు సార్. ఒకవేళ ఇటువైపు వస్తే వెంటనే మాకు తెలియజేయండి. బీ కేర్ఫుల్. గుడ్ నైట్. శాంతి, ఏమిటి నువ్వు చేస్తున్న పని? నన్ను చంపడానికి వచ్చిన వాడికి నువ్వు ట్రీట్మెంట్ ఇస్తున్నావా? అరుణ, ఇతని పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉంది. డాక్టర్గా నా వృత్తి ధర్మాన్ని నెరవేరుస్తున్నాను. వాడికి స్పృహ వచ్చాక మనల్ని ఏం చేస్తాడో నీకేం తెలుసు? రోగిష్టైనా, శత్రువు అయినా, హంతకుడైనా సరే నా డ్యూటీ నేను చేస్తాను. అది నా బాధ్యత. స్పృహ వచ్చేదాకా వెయిట్ చేయి. వీడికి స్పృహ వచ్చేలోగా నేనే పోలీసులకు ఫోన్ చేస్తాను.
ఏమిటి నీ ఉద్దేశం? ఆ హంతకుడంటే నీకెందుకు సానుభూతి? అతనిలో హృదయం కరుణ ఉన్నాయి కనుక. అతనిలో హృదయం కరుణ? వాడు నా అక్కను చంపిన మృగం. నువ్వు కూడా నాకు విరోధివైపోయావా? నీకెవ్వరూ విరోధి కాదు. ఇది చదివి చూడు. రవివర్మనైన నేను నాకు సంబంధించిన యావదాస్తిని స్వర్గస్థురాలైన నా భార్య చెల్లెలు కుమారి అరుణకు చెందాలని ఈ వీలునామా రాయడమైనది. అతనికి చాలా సీరియస్ గా ఉంది. హాస్పిటల్కి వెళ్ళి మెడిసిన్స్ తీసుకొస్తాను. ఒక నేరస్తుడికి రక్షణ ఇవ్వడం చట్ట ప్రకారం నేరం. ఈ విషయం బయటికి తెలిస్తే మనమే జైలుకి వెళ్ళాలి. అయితే ఇప్పుడు ఏం చేయాలంటావు? పోలీసులకు తెలియచేస్తే వాళ్లే తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇప్పిస్తారు. ఆ తర్వాత అతన్ని ఉరి తీస్తారు. అది నీకు సంతోషమా? అతని వీలునామా చదివిన తర్వాత కూడా నీకు అభిమానం కలగడం లేదా? అతని ఆస్తి ఎవరికి కావాలి? నా అక్కను చంపి దయతో నష్టపరిహారం ఇస్తున్నాడా? నాకు అతన్ని ఉరి తీయడమే కావాలి. సాక్షులు అతన్ని దోషంటే మనం మనస్సాక్షి ఉన్న వాళ్ళు నమ్మటమేనా? ఒకవేళ అతన్ని నిరపరాధి ఉంటే అతన్ని పట్టించినందుకు మనం జీవితాంతం కుమిలిపోవాల్సి ఉంటుంది. విజయ రవివర్మల కాపురం గురించి నాకు కొంతవరకు తెలుసు. రవి, మిస్టర్ రవి, రవి, శాంతి, ఇప్పుడు నేను ఎక్కడున్నాను? మా ఇంట్లోనే ఉన్నారు. నా దగ్గర వీలునామా ఉండాలి. జాగ్రత్తగానే ఉంచాను. నన్ను ఎందుకు ఇలా కట్టిపడేశారు? ప్లీజ్ కట్లిప్పండి, ప్లీజ్. శాంతి, ముందు అతనికి మత్తు ఇంజెక్షన్ ఇచ్చి నిద్రపుచ్చుతావా లేదా నన్ను పోలీసులకు ఫోన్ చేయమంటావా? నా గురించి రాసిన ప్రెస్ రిపోర్ట్ మీరే కదా? మీరు చాలా అపోహలో ఉన్నారు. శాంతి, ముందు అతనికి మత్తు ఇంజెక్షన్ ఇస్తావా లేదా? శాంతి ప్లీజ్ వద్దు. నా లక్ష్యాన్ని నెరవేర్చుకోవాలి శాంతి, ప్లీజ్ ప్లీజ్ శాంతి వద్దు, ప్లీజ్ వద్దు శాంతి, నా మాట విను, వద్దు ప్లీజ్ శాంతి, వద్దు, నాకు మొత్తం వద్దు శాంతి, శాంతి ప్లీజ్ నా మాట విను, ప్లీజ్ వద్దు వద్దు, ప్లీజ్ డాక్టర్. గుడ్ మార్నింగ్ శాంతి గారు. నాకు చిన్న సహాయం చేసి పెడతారా? ఏమిటి? ఒక ఉత్తరం రాసి పెట్టాలి. ఓ, దానికి చెప్పండి. ప్రియమైన అరుణకి, నేను నిన్నెప్పుడూ చూడలేదు. మీ అక్కయ్య నీ గురించి చాలాసార్లు చెప్తుండేది. ప్రస్తుతం ఈ ప్రపంచంలో నాకు నా ఆత్మీయురాలివే, నువ్వొక్కదానివే.
జరిగిన యథార్థం ఏమిటో కనీసం నీకైనా తెలపాలని ఈ ఉత్తరం రాస్తున్నాను. లోకం అనుకున్నట్టు మీ అక్కయ్యని హత్య చేయలేదు. నిజం ఏమిటో నా జీవితాన్ని తనతో తీసుకెళ్ళిన మీ అక్కయ్యకే తెలుసు. మీ అక్కయ్య ఆత్మశాంతి కోసం నాకున్న యావదాస్తిని నీ పేరుని రాశాను. మీ అక్కయ్య మీదున్న ప్రేమ కొద్దైనా దాన్ని స్వీకరించాలని. ఎవరిని నమ్మించాలి నీ నాటకం? కళ్ళని అడ్డం పెట్టుకుని వ్యాపారం చేస్తావు, తాళి కట్టి నా అక్కకు ద్రోహం చేస్తావు. నువ్వు పచ్చి మోసగాడి. నేను చెప్పేది పచ్చి మోసగాడి. తొందరపడకు. అరుణ, ప్లీజ్ ప్లీజ్ అరుణ, ఆగు. అరుణ, ఏమిటి నీ ఆవేశం? అరుణ, 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 ప్లీజ్ ఆగు. తెలిసింది, తెలిసిపోయింది. మీరెందుకు భయపడుతున్నారో తెలిసిపోయింది. ఆ రవివర్మ గారు వస్తాడనేగా. ఇంత భయపడేవాళ్ళు ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి. టక్ టక్ మన తలుపు చప్పుడు వినపడగానే తలుపు తీసేయడమేనా? ఎవరు వచ్చారో ఏంటో చూసుకున్నక్కర్లేదా? నేను వచ్చాను కాబట్టి సరిపోయింది. అదే ఆ కూని కూరగాడు వచ్చుంటే నువ్వు మాత్రం ఏం చేసేవాడివి? ఏం చేసేవాడినా? అంటే మన హిస్టరీ బొత్తిగా తెలియదు అనమాట. ఒకసారి దారాసింగ్ ఇలాగే ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చి హోటల్లో రూమ్ తీసుకుని నాకేం లేని నిబ్బరంగా పడుకున్నాడు. అప్పుడే దిగాడు అసలాంతకుడు కత్తిచ్చుకొని. దారాసింగ్ గదిలోకి హంతకుడు ఎందుకు వస్తాడు? గడ్డంగెక్కడానికి. కుస్తీ పోటీల్లో పాతకక్షలమ్మా, పాతకక్షలు. నేను మాట్లాడితే అడ్డంగా మాట్లాడితే నేనేం మాట్లాడలేను. నువ్వేం మాట్లాడదు మహానుభావా. ఇక్కడికి ఎందుకు వచ్చావు చెప్పు. అది అలా అన్నారు, బాగుంది. ఎడిటర్ గారు నన్ను పిలిచి, ఒరే కొండలరావు గారు, మగదిక్కులేని ఆడపిల్లలు బిక్కు బిక్కుమంటూ దిక్కు ముక్కు లేకుండా పడున్నారు. ఏ క్షణంలో ఏ ప్రమాదమైనా జరగచ్చు. అవసరమైతే నువ్వే స్వయంగా రక్షించాల్సి ఉంటుందని చెప్పి సెలవిచ్చి మరీ పంపించారు. అందుకే వచ్చాను. మాకొచ్చిన భయమేం లేదు, సరేనా? భయం లేదు భయం లేదు అంటూనే పీకల మీద తెచ్చుకున్నారు. నేను మొదటి నుంచి చెబుతూనే ఉన్నాను, ఆ రవివర్మ దగ్గరికి వెళ్ళొద్దని, అతని కథ రాయొద్దని. అంతగా మీకు కథ రాయాలని ఉంటే నా కథ రాయండి, ఇష్టం ఉన్నవాళ్ళని చెప్పాను. విన్నారా? వినలేదు. వినకపోతే పోనివ్వండి. ఇప్పటికైనా ఆ కూనీకో రవివర్మ గారు రావాలి. వాడిని గవాస్కర్లా పట్టి, కపిల్ దేవులా కొట్టి, సర్దార్ పాపారాయుళ్లా విజృంభి. అమ్మాయి గారు, ఆ రవివర్మ గారు వచ్చేసినట్టున్నాడు. బ్రతుకుంటే డస్ట్బిన్ లో వేస్ట్ పేపర్లు తినైనా బతకొచ్చు. మీరు కూడా దాక్కోండి. కొండలరావు, నువ్వు కంగారు పడి మమ్మల్ని కంగారు పెట్టేశావు. ఏం లేదు, పిల్లి సామాన్లు పడేసింది. నేను కంగారు పడ్డమా? పైనుంచి పులి వచ్చినా, పక్క నుంచి సింహం వచ్చినా, ఎదురుకుండా ఏనుగు వచ్చినా చెక్కు చెదరకుండా ఉండే వంశం మాది. కాకపోతే వచ్చిన వాడి చేతిలో కత్తి ఉంటుందేమో, గుచ్చుకుంటే సెప్టిక్ అవుద్దేమో అని ఆలోచించి. గొప్పగా ఆలోచించావు. కానీ ఎడిటర్ గారి దగ్గరికి వెళ్ళి అరుణకు ఆరోగ్యం బాగోలేదని 2 రోజులు లీవ్ కావాలని చెప్పు. ఆరోగ్యం బాగలేదా? అయితే ఆయుర్వేదంలో కానీ అల్లోపతిలో కానీ ఏ పతి అక్కర్లేదు. ముందు నువ్వు ఇక్కడి నుంచి దయచేయి ప్లీజ్. అయితే మీ గతి మీరు చూసుకోండి. శాంతి, వచ్చింది ఎవరు? అరుణ ఆఫీసులో పనిచేసే ప్యూన్. అరుణ్ అంటే? నీ కథ రచయిత్రి, విజయ్ చెల్లెలు, నీ మరదలు. మరదలు? ఏమిటి అరుణ చీకట్లో కూర్చున్నా? వెలుతురులోకి వస్తే మన బ్రతుకులు ఏమవుతాయోనని. ఏ మన బ్రతుకులకే? అవును, మన బ్రతుకులకే. నువ్వు చేస్తున్నదంతా న్యాయం ధర్మం. ఆఫ్టర్ ఆల్ ఒక యాక్సిడెంట్ కేసును కూడా తన ఇంట్లో పెట్టుకుని ట్రీట్మెంట్ చేయరే ఏ డాక్టరు. అలాంటిది ఊరి నుంచి తప్పించుకున్న హంతకుని ఇంట్లో పెట్టుకుని ట్రీట్ చేస్తున్నది కాక పోలీసులకు కూడా చెప్పనీయకుండా అడ్డుపడుతున్నావు. రేపు ఈ విషయం పోలీసులకు తెలిస్తే నువ్వు నేను నేరస్తులు అవుతాం. ఎందుకు చేస్తున్నావు ఈ పని? అతని మీద నీకెందుకు ఈ సానుభూతి? అతని గురించి నీకేం తెలుసని? నీకు తెలియని కొన్ని విషయాలు నాకు తెలుసు కనుకునే ఈ సానుభూతి. నువ్వు చూడని విజయ సంసారాన్ని నేను చూశాను. నువ్వు చూసిందే లోకం, నువ్వు చేసిందే గొప్ప అనుకుంటే అది నీ భ్రమ అవుతుంది. పెళ్ళైన వారం రోజుల్లోనే వాళ్ళ సంసారంలో కలతలు రేగాయని రాసావే, నీకు తెలిసే రాసావా? గర్భవతైన భార్యను అర్ధరాత్రి నిర్దాక్షిణ్యంగా ఇంటి నుంచి గెంటేశాడని రాసావే, అది నువ్వు చూసావా? అలా అని నీ అక్కయ్య నీకు ఉత్తరం రాసిందా? ఇంత దగ్గరగా ఉన్న నాకు ఏనాడు చెప్పలేదే? అతనిపై నువ్వు చేసిన అభూత కల్పనలన్నీ తలుచుకుంటే నాకు చాలా బాధగా ఉంది. చట్టం నాకు తెలియక కాదు, నేను చేసిందే న్యాయం ధర్మం అనుకోవడం లేదు. 100 మంది నేరస్తులు చట్టం నుంచి తప్పించుకోవచ్చు, కానీ
నేరం చేయని ఒక నిరపరాధి శిక్ష అనుభవించకూడదు. ఇప్పటికీ నీ మనసును కమ్మిన చీకటి పరులు తొలకపోతే ఒక నిరపరాధి శిక్ష అనుభవించాలన్నదే నీ కోరికైతే నీ ఇష్ట ప్రకారమే పోలీసులు ఫోన్ చేసి అతన్ని అప్పగిస్తాను. హలో, ఎక్స్క్యూజ్ మీ, జైలు నుండి పారిపోయిన రవివర్మ ఆచూకీ కోసం వచ్చాం. రవివర్మను చివరిసారిగా జైల్లో ఇంటర్వ్యూ చేసింది మీరే కదూ? అవును. అప్పుడు అతనికి ఎవరి మీదైనా కక్ష ఉన్నట్టు మీరేమైనా గ్రహించారా? లేదు. అయితే అతను మీ పత్రిక రాసిన లెటర్లో ఒక విలన్ ఉన్నాడని రాశారు కదా, దాని గురించి మీకేమైనా తెలుసా? తెలీదు. మరి రవివర్మ కథను ఎలా రాయగలిగారు? కేవలం ఊహించి రాసిందే. ఐ సీ. చూడండి, మాకిచ్చే ఇన్ఫర్మేషన్ యథార్థం ఇవ్వండి, ఊహించి మాత్రం చెప్పద్దు. వస్తాను. శాంతి గారు, కింద ఎవరితోనూ మాట్లాడారు? అవును, నీ కోసం పోలీసులు ఎంక్వైరీకి వచ్చి వెళ్ళారు. అయితే నన్ను ఎందుకు పట్టించలేదు? ఒక మంచి ముహూర్తం చూసి అప్పగిస్తాం. నేను వెళ్ళి జావ తీసుకొస్తాను. కథ ఏదైనా తుది ఇంతే నాటికి, కథ ఏదైనా తుది ఇంతే నాటికి, పగవాడిని తన వాడని మన్నించేదే స్త్రీ జాతిరా. కథ ఏదైనా తుది ఇంతే నాటికి. గాయాలన్నీ కాయానికైనా మార్పే మందున్నది, నాలో తానే జీవించి ఉన్నా నమ్మే మనసున్నదా. కాలం ఎప్పుడో కరుణించాలి, నిజము తెలియాలి, నింద మాయాలి. కథ
తానే పోయి నేనున్న నేడు బ్రతుకే కావైనది చేసేదేదో చేసేదాకా మనిషి బ్రతకాలి విధిని గెలవాలి కథ ఏదైనా తుది ఇంతే నాటికి పగవాడిని తనవాడని మన్నించేదే స్త్రీ జాతిరా కథ ఏదైనా తుది ఇంతే నాటికి వెళ్ళొస్తాను. ఎక్కడికి ఈవేళప్పుడు బయలుదేరారు? నా లక్ష్యాన్ని సాధించుకోవడానికి. అందుకో ఇదా సమయం? నేను నా పని పూర్తి చేయకుండా మళ్ళీ పోలీసులకు చిక్కితే మీ అక్కాత్మకు శాంతి లభించదా? ఆ లక్ష్యం ఏమిటో ఆమె చెల్లెలైనా నేను తెలుసుకోకూడదా? నా అక్క పోయిన బాధలో నేనేదో ఊహించుకొని రాశాను. అందుకిప్పుడు పశ్చాత్తాపడుతున్నాను. ప్రపంచం కోసం కాదు, నా కోసం. నన్ను పెంచి పెద్ద చేసిన నా అక్క నిజమైన కథ ఏమిటో నాకు తెలుసుకోవాలనుంది. దయచేసి చెప్పండి. నీతో చెప్పడం వల్ల ప్రయోజనం ఏమీ ఉండదు. నా పని చేసినంత మాత్రాన లోకం నన్ను ఉత్తముడని హర్షించదు. నువ్వు నా గురించి రాసిన కథలో నీ నల్లక్షరాలు తెల్లగా మారావు. దైవం ఎక్కడైతే ఓడిపోయిందో అక్కడనే గెలవాలనుకుంటున్నాను. నేను చేసిన తప్పుకు నాకు పరిహారం తెలియకూడదా? మీ ఆస్తి ఐశ్వర్యం నేను అనుభవించే ముందు నా బావ చాలా ఉత్తముడు, చాలా గొప్పవాడని కుమిలి కుమిలి ఏడవద్దా? దయచేసి చెప్పండి, మిమ్మల్ని రక్షించుకుంటాం. నన్ను రక్షించగల శక్తి నా కథకు లేదు. అయినా చెప్తాను. నేను చాలా గొప్ప కుటుంబంలో డబ్బుతో పుట్టాను, డబ్బుతోనే పెరిగాను. మా అమ్మా నాన్న చనిపోయిన తర్వాత నాకేమీ తోచలేదు. మోడలింగ్ను కూడా ఒక హాబీగా తీసుకున్నాను. అంతేకాని ఆడవాళ్ళ అందాల్ని బజార్లో పెట్టి డబ్బు సంపాదించాలనే కోరిక నాకెన్నడూ లేదు. విజయ నాట్య ప్రదర్శన చూసి ఆమె అందాన్ని ఆరాధించిన మాట నిజం. కానీ ఆమె ఉద్యోగాన్ని తీయించేశానని నువ్వు రాశావు. నేనంత నీచుణ్ణి కాను. వాళ్ళ ఆఫీస్ మేనేజర్ ఆమె చేయి పట్టుకున్నందుకే విజయ రాజీనామా చేసింది. అంతకుముందు మోడలింగ్ కోసం నేను ఎన్నిసార్లు అడిగినా కాదు అని ఖచ్చితంగా చెప్పిన విజయ కేవలం నీ చదువు ఆగిపోకూడదన్న ఉద్దేశంతోనే నా కంపెనీకి మోడల్ గర్ల్గా వచ్చింది. బ్యూటిఫుల్ ఫ్లాష్. ఇది వట్టి క్లిక్ కాదు, చూసే ప్రతి మగాడికి ఒక కిక్. ఇవి కళ్ళ నో ఫ్లాష్ బల్బులు. ఈ చెక్కిళ్ళు ఇంతవరకు ఎవరికి ఇవ్వని చెక్కులు, బ్లాంక్ చెక్కులు. అవి సొంతం చేసుకునే అదృష్టవంతుడెవడో. ఇడియట్, నువ్వు మాత్రం కాదురా. బై ద వే భాను, నేను రేపు బాంబే వెళ్తున్నాను. పెండింగ్ అడ్వర్టైజ్మెంట్స్ కి తీయవలసిన స్టిల్స్ అన్ని నేను వచ్చేలోగా రెడీ చేసి పెట్టాలి. ఓకే? నువ్వు వచ్చేవరకు ఎందుకు, రేపంటే రేపు రెడీ. ఫస్ట్ ఇస్ మై టేస్ట్. వస్తాను. రెడీ రెడీ. A little bit left. Still left. No. అలా కాదు, ఉంటే నేను చెప్తాను. ఇలా ఇలా. ఇప్పుడు మీరు నవ్వితే ఆ నవ్వి ఈ చెక్కళ్ళ మీదుగా ఫ్లాష్ లా పడుతుంది. చూడండి, దయచేసి ముట్టుకోకుండా చెప్పండి. చెబితే అర్థం చేసుకుని మీకు కావాల్సిన ఎఫెక్ట్ ఇవ్వగలను. ముట్టుకోకుండా నాకు కావాల్సిన ఎఫెక్ట్ మీరు ఇవ్వగలిగితే అంతకన్నా నాకు కావాల్సిందే ఉంది. స్టడీ, స్మైల్, స్మైల్, రెడీ. ఓకే, ఇప్పుడు మీరు వెళ్ళి
ఆ సోప్ అడ్వర్టైజ్మెంట్ కోసం బాత్రూమ్ టవల్ కట్టుకురండి. బాత్రూమ్ టవలా? రవివర్మ గారు నాకు ఈ సంగతి చెప్పలేదే. అయినా ఇలాంటివి నేను ఒప్పుకోను. ఇట్స్ ఓకే, ఆల్ రైట్. మీరు వెళ్ళి నెక్స్ట్ డ్రెస్ వేసుకురండి. బాయ్ సార్, మీ అమ్మగారి డ్రెస్ చేసుకురావడానికి చాలా టైం పడుతుంది. ఈలోగా నువ్వు హోటల్కి వెళ్ళి హాయిగా టిఫిన్ చేసి నెమ్మదిగా రా. నో ప్రాబ్లం. థ్యాంక్ యూ సార్. హలో, రవివర్మ హియర్. నేను ఐటెక్స్ కంపెనీ మేనేజర్ రామారావుని మాట్లాడుతున్నానండి. మీకోసం 2 రోజులుగా ట్రై చేస్తున్నాను. మీరు బాంబే వెళ్ళారని తెలిసింది. ఎప్పుడు వచ్చారండి? ఈరోజు మార్నింగ్ ఫ్లైట్కి వచ్చానండి. ఏమిటి సార్ విషయం? ఏమీ లేదు, మా ఐటెక్స్ అడ్వర్టైజ్మెంట్కి పేపర్ డిజైన్ ఒకటి పెళ్లి కూతురి గెటప్లో కావాలి. ఓ ష్యూర్, విజయ్తోనా? దట్ విల్ బి ఫ్యాంటాస్టిక్. మీకు ఎప్పుడు కావాలి? సాయంత్రానికంటే కొంచెం కష్టం సార్, మా ఫోటోగ్రాఫర్ ఊళ్ళో లేడు. ప్లీజ్ రవివర్మ గారు, ఆ డిజైన్ అర్జెంట్గా బాంబే పంపించాలి. ఎలాగైనా సాయంత్రానికి రెడీ చేయండి. ఓకే, ఐల్ ట్రై మై బెస్ట్. బాయ్. గుడ్ మార్నింగ్ సార్. హలో విజయ, సమయానికి వచ్చావు. ఐటెక్స్ కంపెనీ వాళ్ళకి అర్జెంటుగా స్టిల్ తీయాలట. నువ్వు వెళ్ళి పెళ్లి కూతురు గెటప్ లో త్వరగా రెడీ అవ్వాలి. అలాగే. హరియా. రెడీయా? ఓకే. కలిగించిన విషయం ఏమిటో? హృదయాన్ని స్పందింపచేసి నాలో ప్రేమ గీతాన్ని ఆలపించిన నా ప్రేమ దేవతతో జీవితాన్ని పంచుకోవాలనుకోవడం. అంత అదృష్టవంతురాలు ఎవరో నాకోసారి చూపించరు? ఇంకా నా ప్రేమను అందుకుని ఆమెను మీకెలా చూపించడం? అయితే మీ ప్రేమ విషయం ఇంకా చెప్పలేదన్నమాట. అవును, ఇంకా తగిన సమయం రాలేదు. చూడండి, మీరు చొరవ తీసుకోకపోతే మీ ప్రేమ విషయం ఆమెకు తెలీదు. ఆలస్యం అమృతం విషయం అన్నారు పెద్దలు. అభిమానం అడ్డొచ్చి ఆగాను, కానీ ఇంకా ఆలస్యం చేయదలుచుకోలేదు. అంటే త్వరలోనే ఆమె నాకు చూపిస్తానంటారు. మీరు ఓ అంటే ఇప్పుడే చూపిస్తాను. ఇప్పుడా? ఇఫ్ యూ డోంట్ మైండ్. షూర్. రండి వెళ్దాం. ప్లీజ్ కమ్. వెల్కమ్.
ఆ విధంగా విజయ నా హృదయంలో ప్రవేశించింది. తన హృదయాన్ని నాకు అర్పించింది. మేమిద్దరం పెళ్లి చేసుకుందాం అనుకునే రోజుకు శాంతి లండన్ వెళ్ళారని, నువ్వేమో ట్రైనింగ్కి వెళ్ళావని విజయ్ చెప్పింది. మీరిద్దరూ లేకుండానే మేం దంపతులం అయ్యాం. మా తొలకరి జీవితంలో ఇంద్రధనస్సు వెలిసింది. ఇంద్రధనస్సు ఇల్లాలై ఇంటి వెలుగు అయ్యింది. ఇంద్రధనస్సు ఇల్లాలై ఇంటి వెలుగు అయ్యింది. 7 అడుగుల బంధంతో ఏకమైనది నా లోకమైనది. ఇంద్రధనస్సు ఇల్లాలై ఇంటి వెలుగు అయ్యింది. 7 అడుగుల బంధంతో ఏకమైనది నా లోకమైనది. ఊహవైన నీవే, ఊపిరైన నీవే, చైత్రమందు వీచే పూలతావి నీవే. ఊహవైన నీవే, ఊపిరైన నీవే, చైత్రమందు వీచే పూలతావి నీవయ్యదలో నిండగా బ్రతుకే పండగ. ఇంద్రధనస్సు ఇల్లాలై ఇంటి వెలుగు అయ్యింది. 7 అడుగుల బంధంతో ఏకమైనది నా లోకమైనది. పూల రంగులన్నీ పోగు చేసి నిన్ను సృష్టికర్త నాకు కానుకిచ్చెను. పూల రంగులన్నీ పోగు చేసి నిన్ను సృష్టికర్త నాకు కానుకిచ్చెను. తపసే నాదిగా వరమే నీవుగా. ఇంద్రధనస్సు ఇల్లాలై ఇంటి వెలుగు అయ్యింది. 7 అడుగుల బంధంతో ఏకమైనది నా లోకమైనది. ఆఫీస్కి చేరారో లేదో అప్పుడే ఫోను. హలో హలో, రవివర్మ గారు ఉన్నారా అండి? ఉన్నారండి. మీరెవరండి? నేను ఆయన భార్యనండి. అలాగా, నేను కూడా ఆయన భార్యనేనండి. చూడండి, మీరు కూడా ఇక్కడికి వస్తే ఇద్దరం కలిసి ఏకంగా ఆయనతో కాపురం చేయొచ్చు. అయితే వచ్చేయమంటారా అండి?
వస్తే చాలా మంచిది. ఎందుకంటే ఇంట్లో అంట్లు తోవడం దగ్గర నుంచి చాలా పనులున్నాయి. మీరు కూడా కాస్త పని చేయొచ్చు. విజయ, యు ఆర్ నాటీ డార్లింగ్. లేకపోతే ఏమిటండి, ఇప్పుడే ఆఫీస్కి వెళ్ళారో లేదో అప్పుడే ఫోనా? అసలు మీరు ఆఫీస్కి వెళ్ళింది బిజినెస్ చూడడానికా లేక ఫోన్లో మాట్లాడడానికా? ఈ మాత్రం దానికి ఆఫీస్కి వెళ్ళడం దేనికో, ఇంట్లోనే ఉండొచ్చుగా. నన్ను ఏం చేయమంటావు డార్లింగ్? ఆఫీస్కి వస్తే ఇల్లే జ్ఞాపకం వస్తుంది, ఇంటికి వస్తే ఆఫీస్ రారా అంటుంది. చూడు, ఈరోజు పనేం లేదు, ఇంకో అరగంట సేపులో ఇంటికి వస్తాను. దేవి గారు నా కోసం చాలా అందంగా రెడీ అయ్యి వాకిట్లో వెయిట్ చేయాలి. నేను వచ్చిన తర్వాత ఇద్దరం కలిసి సినిమాలకి షికార్లకు వెళ్ళాలి. ఓకే? ఓకే సార్. భాను వచ్చాడా? రాలేదు సార్. అబ్బా, వాడికి ఇడియట్. ఎప్పుడు ఎక్కడో ఫ్రేము ఫ్లాష్ క్లిక్ అని తిరుగుతూ ఉంటాడు. ఓకే, కోట్ తీసుకురా. బ్యూటిఫుల్ ఫ్రేమ్. నా లక్ ఎంత క్విక్ గా క్లిక్ అవుతుందని అనుకోలేదు. భానుగారా, రండి రండి. ఈ మధ్య అసలు ఎక్కడ కనపడడం లేదు. ఎక్కడండి? కెమెరా మెళ్ళ వేసుకుని తిరిగేవాడిని. దేశం అంతటా తిరిగి ఎక్కడెక్కడ ఏ బ్యూటీ ఉందో అంతా క్లిక్ చేసుకురాబని పంపించాడు మీ ఆయన. రవివర్మ ఎక్కడా? ఆఫీస్కి వెళ్ళారు. ఎంత బ్యూటీని ఇంట్లో వదిలేసి వాడు ఆఫీస్కి వెళ్ళాడంటే వాడు నా కెమెరా లెన్స్ కంటే మెకానికల్ అంటాను. అరగంటలో వచ్చేస్తానని ఫోన్ చేశారు. అరగంట? చాలా టైం ఉందే. వాడు వచ్చేదాకా నేను వెయిట్ చేయలేను. బై ద బై, మీ పెళ్లి కానుకగా వచ్చిన ప్రెజెంటేషన్ ఇవ్వాలని వచ్చాను. తీసుకోండి. థ్యాంక్ యూ. తీసి చూడండి. చెప్పానుగా బ్యూటీ అని. రవివర్మ కూడా క్యాచ్ చేయలేని బ్యూటీ నా కెమెరా లెన్స్ లోకే కాదు, నా హృదయంలోకే చొచ్చుకొని పోయి క్లిక్ అనిపించింది. ఈ వంపులు సొంపులు చూస్తూ ఎన్ని రాత్రులు నిద్రపోలేదు, ఎన్ని రోజులు పిచ్చివాడిలా తిరిగాను. Stop it! Poor girl. ఫోటోలు చించేసి నా ముఖం మీద వేసినంత మాత్రాన నెగిటివ్స్ లేవనుకున్నావా? నీ రూపు నా హృదయంలో భద్రంగా ముద్రించుకున్నాను. ఆ బొమ్మ చెరగాలంటే ఒక్కటే దారి. నీ అందమైన రూపాన్ని ఒకే ఒక్కసారి నాకు సొంతం చెయ్యి. ఆ తర్వాత నీ భర్తతో నువ్వు హాయిగా కాపురం చేయొచ్చు. ఇంత నీచంగా మాట్లాడడానికి నీకు నోరు ఎలా వచ్చింది? ఈ విషయం ఆయనకు తెలిస్తే ఏం జరుగుతుందో తెలుసా? ఏం బెదిరిస్తున్నావా? ఎలా తెలుస్తుంది? నువ్వు చెప్తావా? చెప్పలేవు. నేను అడిగిన కోరికకెక్కడా రుజువు లేదు. బాగా ఆలోచించుకో. నేను ఎక్కువ టైం ఇవ్వలేను. యు నో వై? ఫాస్ట్ ఈజ్ మై టేస్ట్. రవివర్మ వస్తున్నట్టున్నాడు. హాయ్ రవి. హాయ్ భాను. ఊరు నుంచి ఎప్పుడు వచ్చావు? ఆఫీస్ కూడా రాలేదు. పెళ్ళై 4 రోజులు అవ్వలేదు. నువ్వు ఆఫీస్కి వెళ్తావని కలకన్నానా? ఇంట్లో ఉంటావేమో అభినందనలు చెప్పి పోదామని వచ్చాను. ఎనీహౌ నా లక్ కాస్త క్లిక్ అయినట్టే. హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ. విజయ్, కాఫీ చా? కాఫీ ఏమిట్రా? బ్రహ్మాండమైన విందే అడిగాను. విందుదే ఉందిరా. ఆ వాట్సాప్ ప్రోగ్రామ్ నేను విజయ్ సినిమాకి వెళ్తున్నా, వస్తావా? లేదు, అర్జెంటుగా పని ఉంది, వస్తాను. ఓకేరా, బాయ్. ఏమిటి అదలా ఉన్నా? ఏమీ లేదు. అవును, ఇంత ఆలస్యంగా వచ్చారేమిటి? ఆలస్యమా? 5 minutes లేట్గా వచ్చింది. కమాన్ కమాన్ డార్లింగ్. వాను నా కాపురంలో చిచ్చు పెట్టడానికి కంకణం కట్టుకున్నాడా? వాడి నుంచి ఎలా తప్పించుకోవాలి? పోనీ ఈ విషయం ఆయనతో చెప్పేస్తే? లేదా ఈ విషయం చెప్పి ఆయనకు బాధ కలిగించిందని అవుతాను. పైగా ఆయన నన్ను అపార్థం చేసుకుంటే అందుకు నేనే ఒక నిర్ణయం తీసుకుని నా సమస్యను పరిష్కరించుకోవాలి.
విజయ, ఇంత రాత్రి వేళ ఎక్కడి నుంచున్నావేంటి? ఏమీ లేదండి, ఒంట్లో బాగోలేదు. ఒంట్లో బాగాలేదా? మరి చలిగాల్లో నుంచున్నావే? లోపలికి వచ్చి పడుకో, రేపు పొద్దునే డాక్టర్ శాంతి దగ్గరికి వెళ్దాం. డాక్టర్ విజయ్కు అనుభవం లేని దాని వల్ల అన్ని అనుమానాలే. నెక్స్ట్ టైం తానే తెలుసుకుంటుంది. 4వ నెల దాటగానే సీమంతానికి, 9వ నెల దాటగానే బారసాలకి అన్ని ఏర్పాట్లు ఇప్పటి నుంచే చేయండి. వావ్, కంగ్రాచులేషన్స్. మిస్టర్ రవి, ఇది హాస్పిటల్. సారీ డాక్టర్. విజయ, ఇవి రెగ్యులర్ గా వాడు. ప్రతి నెల చెకప్ కు రావాలి. ఓకే డాక్టర్, విజయ్ వెళ్దాం. థ్యాంక్ యూ డాక్టర్. అలాగే. డార్లింగ్, నేను వచ్చేసరికి నీ కోరికలన్నీ లిస్ట్ రాసి పెట్టాలి. ఓకే, బాయ్ బాయ్. బాయ్. హలో. వండర్ఫుల్. నేను ఎప్పుడు ఫోకస్ చేసిన బ్యూటిఫుల్ ఫ్రేమ్ దొరుకుతుంది. ఎలా ఉన్నావు? రాత్రంతా నీకు నిద్ర పట్టుండదు. నా గురించే ఆలోచిస్తూ ఉండి ఉంటావు, అవునా? కొన్ని విషయాలు ఫోన్లో మాట్లాడకూడదు. నువ్విక్కడికొస్తావా లేదా నన్నే రమ్మంటావా? బాను, ప్లీజ్, నీకు దండం పెడతాను. నన్ను వదిలే, నా కాపురం నాశనం చేయకు. ఓకే, నా కోరికను తీర్చావంటే నువ్వు నీ భర్తతో హాయిగా కాపురం చేసుకోవచ్చు. లేదంటే నెగటివ్స్ నీ భర్త. ఆలోచించుకో. బాను, ప్లీజ్. డోంట్ వరీ మేడం. నువ్వు వెంటనే బయలుదేరి హోటల్ రిచ్ రూమ్ నెంబర్ 101 కు వచ్చేసే. నీ సమస్యలన్నీ చిటికలో పరిష్కారం చేస్తాను. నీ రాక కొరకు 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటాను. ఓకే? స్వాగతం, సుస్వాగతం. సౌందర్య వాహినికి, సురలోక మోహినికి స్వాగతం. ప్లీజ్ సిట్ డౌన్. కూర్చోడానికి రాలేదు నేను. అంటే మన మధ్యన సమస్యల్ని అర్జెంటుగా పరిష్కరించుకొని వెళ్ళిపోవాలనా? అవును. దానికి నేను రెడీ. యు నో వై? ఫస్ట్ ఇస్ మై టేస్ట్. ఇదిగోండి, ఇది చాలకపోతే ఇంకెంత కావాలన్నా ఇస్తాను. ఆ నెగటివ్స్ నాకు ఇచ్చే. పూర్ గర్ల్, నేను ఫిక్స్ చేసిన ఫ్రేమ్లోకి నువ్వు ఇంకా రాలేదన్నమాట. నిన్నింత దూరం పిలిపించింది ఈ డబ్బు కోసం మాత్రం కాదు. నా దగ్గరున్న నీ నగ్న సౌందర్యాన్ని బజార్లో పెట్టి ఇంతకంటే 10 సంపాదించగలను. నాకు కావలసింది డబ్బు కాదని ఇప్పటికైనా అర్థం చేసుకో. నేను నీ ప్రాణ స్నేహితుడి భార్యనని నువ్వు అర్థం చేసుకో. ఆఫ్ కోర్స్, ఇవ్వని దాన్ని తీసుకోవడం, కోరిన దాన్ని పొందడం నాకు బాగా తెలుసు. ఇక నా ఫ్లాష్ క్లిక్ చేస్తాను. నేను ఫిక్స్ చేసిన ఫ్రేమ్ వేస్ట్ చేయడం నా జన్మలో జరగలేదు. నీది రెడ్ సిగ్నల్, నాది గ్రీన్ సిగ్నల్. కమ్ ఆన్. విజయ. సరే, హాయ్ భాను. హాయ్. మోహన్ చాటేస్తున్నా ఎందుకు? ఐఎమ్ సారీ, నేను చూడలేదు.
అది సరే, ఆఫీస్కి రాకుండా ఎక్కడికి వచ్చాయంటే? ఒక ఫ్రెండ్ని మీట్ అవుదాని వచ్చాను. వచ్చిన పని అయిపోయింది, ఆఫీస్కే వెళ్తున్నాను. అది సరే గానీ విజయ్ ఇక్కడ చూసావా? లేదే. లేదు, విజయ్ లాగే ఎవరో వెళ్తుంటే చూసి పిలిచాను, వినిపించుకోకుండా వెళ్ళిపోయారు. రవి, పచ్చగా వరలొచ్చిన వాడికి లోకమంతా పచ్చగా కనిపిస్తుంది అన్నట్టు నీకు ఏ ఆడదాన్ని చూసినా విజయలాగే అనిపిస్తుంది. ఇదంతా నీ భ్రమ గాని విజయ్ ఎక్కడికి ఎందుకు వస్తుందిరా? వస్తాను, బాయ్. ఓకే బాయ్. హలో, గుడ్ మార్నింగ్. బాంబే పార్టీ ఏ రూమ్ లో ఉన్నారు? 107. థ్యాంక్ యూ. ఎక్స్క్యూజ్ మీ, మిస్టర్ రవర్మ, మీ మిస్సెస్ మళ్ళీ మోడల్ గా పనిచేస్తుందా? లేదే. ఏమీ లేదు, మీ మిస్సెస్ ఇప్పుడే భాను అని అతని గదికి వెళ్ళింది. బహుశా మోడల్ గా పనిచేస్తుందేమోనని అనుకున్నాను. విజయ, ఈ రోజు ఒక తమాషా జరిగింది. నేను ఒక పని మీద హోటల్ రిట్స్కి వెళ్ళాను. అక్కడ అమ్మాయి హోటల్ నుంచి బయటకు వెళ్తూ కనిపించింది. అచ్చం నీలాగే ఉంది. విజయాన్ని కూడా పిలిచాను, అయినా వినిపించుకోకుండా వెళ్ళిపోయింది. ఏదో నా భ్రమ అనుకుని లోపలికి వెళ్తుంటే భాను ఎదురయ్యాడు. ఇప్పుడు ఇలా వెళ్ళిన అమ్మాయి విజయలా ఉందని వాడితో చెప్తే వాడు నవ్వి, ఈ మధ్య నీకు ఏ ఆడదాన్ని చూసినా విజయలా కనిపిస్తుందని, అయినా విజయ్ ఇక్కడికి ఎందుకు వస్తుంది అన్నాడు. వాడలా అన్నాక నాకు అదే నిజం అనిపించింది. వాడిని అలా తొందరపడి అడిగినందుకు నన్ను నేనే తిట్టుకున్నా. ఏమిటో విజయ, నిన్ను పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి ఏ ఆడదాన్ని చూసినా నువ్వే అనిపిస్తుంది. కానీ రిసెప్షనిస్ట్ కూడా మీ వైఫ్ భాను రూమ్కి వచ్చి వెళ్ళింది, ఇంకా మోడలింగ్ చేస్తుందని అడిగింది. ఇంతకీ నీలా ఉన్న అమ్మాయి ఎవరై ఉంటారు? హలో హలో, రాంగ్ నెంబర్. నేను ఇంటికి వెళ్తున్నాను. ఆర్టిస్ట్ వస్తే బ్యాలెన్స్ వర్క్ పూర్తి చేయమని చెప్పు. అలాగే సార్. ఆ రోజు హోటల్లో తప్పించుకున్నావు. నాగుపాము పగ నుండి తప్పించుకోవడం ఎంత కష్టమో, ఈ భాను ఫిక్స్ చేసిన ఫ్రేమ్ నుండి తప్పించుకోవడం అంతకంటే కష్టం. యు నో వై? ఫస్ట్ ఇస్ మై టేస్ట్. కమ్ ఆన్. Hey, you come on. Hey, stop it. Hey. హాయ్ రవి, ఏమిటి ఇలా వచ్చావు? నువ్వు మా ఇంటికి ఎందుకు వచ్చావు? నేను మీ ఇంటికా? ప్రొద్దు నుంచి వీడియో చూస్తూ కూర్చున్నాను, అసలు ఇంట్లో నుంచి కదలండి. హ్యావ్ ఎ డ్రింక్. నిజం చెప్పు. చెప్పా. ఓకే ఓకే ఓకే, చెప్తాను. ఐ టెల్ యు ద ట్రూత్. నిజం చెప్పడమే కాదు, అంతా కళ్ళ కట్టినట్టు చూపిస్తాను. ఇదిగో నీ భార్య నిజ స్వరూపం.
నువ్వు ఫ్రెండ్ అన్న సానుభూతితో నిజం చెప్పలేదు. నువ్వు చేసిన ద్రోహానికి నిన్నేం చేసినా పాపం లేదు. నేనేం చేశానండి? ఏం చేశానని నంగనాచిలా మాట్లాడకు. అసలు మీరు ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. మాటలు నీకు అర్థం కావడం లేదు కదా? ఈ ఫోటోలు చూడు. ఏమండి, ఇది నా తప్పు కాదండి. నాకు తెలియకుండా భాను. Shut up! ఒక అబద్ధాన్ని కప్పిపుచ్చటానికి మరో అబద్ధాన్ని సృష్టించకు. నువ్వు ఆ రోజు హోటల్లో భాను రూమ్కి వెళ్ళలేదు. ఆ రాత్రి నీ జరిగిన విషయం అడుగుతుంటే ఒక్క సమాధానమైనా చెప్పావా? మొహం దాచుకుని అటువైపు తిరిగి పడుకున్నావు. దానికి ఏమిటి అర్థం? ఏమీ చెయ్యని దానివైతే ఎందుకు అలా నోరు మూసి పడుకోవాలి? నీలాంటి వాళ్ళ నాలుకల మీద పడి నిజం ఎప్పుడో చచ్చిపోయింది. నిజమంటూ ఒకటి ఉంటే అది చెప్పాలనే మనసు నీకుంటే ఆనాడే చెప్పేదానివి. అదేనండి నేను చేసిన తప్పు. విజయ, నిన్ను నేను మనసారా ప్రేమించాను. నా ప్రాణానికి ప్రాణంగా చూసుకున్నాను. నిన్ను నా గుండెల్లో దాచుకున్నాను. కానీ నా మంచితనానికి నువ్వు ఇచ్చిన బహుమానం వంచన. ఇక నువ్వేం చెప్పినా వినదలుచుకోలేదు. నువ్వు నా కళ్ళ ముందే ఇంట్లో తిరుగుతుంటే ఆ నరకాన్ని భరించలేను. దయచేసి వెళ్ళిపో. అంత మాట అనకండి. నువ్వు వెళ్తావా లేదు నన్ను వెళ్ళిపోమంటావా? వద్దండి, నేనే వెళ్ళిపోతాను. నేనేం చెప్పినా అర్థం చేసుకునే స్థితిలో మీరు లేరు. మీ ఆవేశపు తెరల్లో మరుగున పడ్డ నిజాన్ని ఎప్పటికైనా మీరు గ్రహిస్తారనే ఆశతో ఈ గడప దాటుతున్నాను. వస్తానండి, వస్తాను. మనిషినైతే దూరం చేసుకున్నాను, కానీ నా మనసును దూరం చేసుకోలేకపోయాను. కలిసి కాపురం చేయడం కష్టమనిపించినా గర్భిణ్ణి నిరాధారంగా వదిలివేయటం అమానుషమని నా అంతరాత్మ ఘోషించింది. ఆవిడికి ఏదైనా ఒక జీవనోపాధి ఏర్పాటు చేయాలని నేను విడాకుల కోసం కోర్టులో అప్లై చేశాను. కానీ విజయ్ దానికి ఒప్పుకోలేదు. తొందరపాటుతో నేను తీసుకున్న నిర్ణయం నాకే బాధ కలిగించింది. విజయను నాతో తీసుకొద్దామని నిర్ణయించుకున్నాను. కానీ విజయ్ దగ్గరికి ఏ సాకుతో వెళ్దామని ఆలోచిస్తున్నప్పుడు ఆమె సూట్ కేసు కనిపించింది. రవిది నాది జన్మజన్మల బంధం. లేకపోతే అంత మంచి మనిషి నాకు ఎలా లభిస్తారా? నేను తల్లిని కాబోతున్నానని తెలిసి ఎంత సంతోషించిపోయారు రవి. నన్నెంతో అపురూపంగా చూసుకుంటున్నారు. ఆనందంగా సాగుతున్న నా జీవితంలో తుఫాన్ లేపడానికి ప్రయత్నిస్తున్నాడు భాను. నాకు తెలియకుండా నా ఫోటోలు తీసి నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. ఎప్పుడు చూసినా ఇలా దిగులుగా కూర్చుంటావు ఎందుకే? ఎప్పటికైనా రవివర్మ నిజం తెలుసుకుని నీకు జరిగిన అన్యాయానికి పశ్చాత్తాపడుతూ నీ దగ్గరికి తిరిగి రాకపోడు. ధైర్యంగా ఉండు. నీ హాస్పిటల్కి వెళ్ళొస్తాను. Hi.
నిన్ను నీ మొగుడు వదిలేశాడు. వాడు ఫూల్ ఇడియట్. నిన్ను పోగొట్టుకుని వాడు దురదృష్టవంతుడయ్యాడు. నేను అదృష్టవంతుణ్ణి కాబోతున్నాను. నేనే తప్పు చేయలేదు. నువ్వు ఊరుకో విజయ. నేనంతా తెలుసుకుని నిన్ను తీసుకెళ్ళడానికే వచ్చాను. ఏమండి, విజయ, ఇప్పటికైనా మీరు నిజాన్ని తెలుసుకున్నారు. నాకంతే చాలు. విజయ, 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 విజయ. ఆ విధంగా లోకం దృష్టిలో నేను నేరస్తున్నయ్యాను. నా భార్యను మోసగించి నగ్నంగా తీసిన ఫోటోలను కోర్టులో ప్రదర్శించి ఆమెను అవమానించడానికి నా మనసు అంగీకరించలేదు. అందుకే నా నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడానికి నేనేమాత్రం ప్రయత్నించలేదు. కోర్టు నాకు ఉరిశిక్ష విధించింది. బ్రతుకు మీద వాంఛ ఎలాగో లేదు. ఉన్నదంతా కక్ష, కసి. నా లక్ష్యం ఏమిటో మీకు అర్థమైందనుకుంటాను. ఆ లక్ష్యం నెరవేర్చుకోవడానికి ఇప్పుడు వెళ్తున్నాను. ఎక్కడ దాచారు? రవివర్మనా? Yes. అతను ఇక లేడండి. నేను అన్ని విషయాలు తెలుసుకునే వచ్చాను. మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం రవివర్మ ఇక్కడే దాగున్నాడని తెలిసింది. నేరస్తులు దాస్తే మీరు నేరస్తులు అవుతారు. ఎక్కడ దాచారో చెప్పండి. కానిస్టేబుల్స్ చెక్ చేయండి. వెల్కమ్ డియర్ ఫ్రెండ్, వెల్కమ్. నువ్వు వస్తావని నాకు బాగా తెలుసు. అందుకే నీకు సన్మానం చేయించడం కోసం మా వాళ్ళని రప్పించాను. క్యారీ ఆన్.
నెగటివ్ లెక్క. నువ్వు చేసిన పాపాన్ని నీ చేత్తోనే తగలబెట్టా. పదండి.